హాయ్ అండి. ఈరోజు రాడిష్‌తో దోస చూపించబోతున్నానండి. సో, నేను అందుకే బియ్యం ముందుగానే 4 అవర్స్ నానబెట్టుకున్నాను. సో, ఆ హవర్స్ అయిపోయిన తర్వాత నేను బియ్యము మిక్సీలో ఏసేసుకొని కొంచెం అల్లము, మిర్చి గూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. సో, అందుకే తర్వాత మనం రాడిష్ తీసుకొని అదే ముల్లంగి అంటారు కదా! ముల్లంగి తీసుకొని బాగా తురుముకోవాలండి. సో, ఇది ఏంటంటే యాక్చువల్‌గా పిల్లలు చాలామంది ఇష్టపడరు. క్యారెట్, దోసకాయన్న అయితే కొంచెం ఘాటు ఉంటది కాబట్టి తింటారు. రాడిష్ కూడా కొంతమంది ప్లెయిన్‌గానే తింటారు. కాకపోతే కొంచెం ఘాటు అనిపిస్తది కాబట్టి అంత ఇష్టపడరు. సో, దానికోసము పిల్లలతో ఇలా తినిపించడానికి నేను ఇలా ట్రై చేశానండి. సో, అలా తురుముకున్న వాటిని బౌల్‌లోకి తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పిండిని కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని నేను కొంచెం గరం మసాలా వేశానండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. సో, దాన్ని కొంచెం పక్కకు పెట్టుకొని ఈ లోపల చట్నీ చేసుకుందాం అనేసి ఇది కూడా చట్నీ ముల్లంగితోనే చేశానండి. ఆ రాడిష్‌ని కొంచెం పక్కకు పెట్టుకున్నా కదా! సో, వాటిని పీసెస్ చేసుకున్నాను. దాని తర్వాత కొంచెం మిర్చి, వెల్లుల్లి గూడా వేసుకున్నానండి. అల్లం, వెల్లుల్లి వేసుకున్నాను. తర్వాత చిన్న టమాటా వేసుకున్నానండి. టమాటా కూడా పీసెస్ లాగా చేసుకొని టమాటా కొంచెం కొత్తిమీర వేసి, ఉప్పేసి గ్రైండ్ చేసుకున్నానండి. అంతే. చాలా బావుంటుందండి. ఇలా చేస్తే మాత్రం చాలా బావుంటుంది. దోస మాత్రం పిల్లలకైతే ప్లెయిన్‌గా అయినా తినేస్తారు. అందులో గూడా మనం కొంచెం మసాలా మిర్చి చేసాం కాబట్టి పిల్లలు అలాగే తినేయొచ్చు. కానీ పెద్దవాళ్ళకి కొంచెం అలాంటి చట్నీతో ఇస్తే మాత్రం చాలా బావుంటుందండి. సో, ఇప్పుడు మనం తయారు చేసిన బ్యాటర్‌ని దోసలాగా వేసేసుకొని తిప్పేసుకోవటమే. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో చేసుకున్నామంటే చాలా బాగా మగ్గిపోతుందండి. ఈరోజే ట్రై చేశాను నేను గూడా. చాలా బాగొచ్చింది. పిల్లలు గూడా ఇష్టంగా తిన్నారండి. అంతే ఈ వీడియో. మీకు ఇది నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా! మా పిల్లలు గూడా ఇష్టంగానే తింటారండి. సో, అలా తిననివి ఇలా చేస్తే తినేస్తారు అంతే.